వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ. నల్గొండ, ఖమ్మం, ఖమ్మం. టీచర్ ఎమ్మెల్సీ. ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. క్లియర్గా బీసీ టీచర్లంతా వన్ సైడ్కు పోలరైజ్ అయిపోయినారు. ఇక్కడ పింగళి శ్రీపాల్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో ఒకటొక్కటిగా మొత్తం బయటకు వస్తూ ఉన్నాయి. శ్రీపాల్ రెడ్డి వెంట కేవలం ఒకే కమ్యూనిటీ, ఆ 10 మంది ఆ రెడ్లు తప్ప ఎవరు ఉండట్లేదు. టీచర్లలో కూడా అసలు వాళ్ళ ఓట్లే లేవు, కొన్నే ఓట్లు. ఆ ఓట్లతోటి ఇప్పుడు వచ్చింది సావు. ఇక్కడ బీసీ అభ్యర్థులను గెలిపించుకోవాలని బీసీ టీచర్లంతా, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఆదివాసీ టీచర్లంతా కూడా బీసీ టీచర్ల వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. సో అటు ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, మెదక్ ఈ స్థానంలో కూడా బీసీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ప్రజలంతా సిద్ధమైపోయినారు. సో బీసీ టీచర్లారా మీకు శిరస్సు వంచి నమస్కరించాలనిపిస్తూ ఉంది. ఎందుకంటే మీలో వచ్చినటువంటి చైతన్యం అంత గొప్పది. ఇవాళ మీరు సంఘాలను పక్కకు పెట్టి ఇప్పుడు అసెంబ్లీలో ఈ మండల్లో 15 మంది రెడ్లు ఉన్నారు. నాకు ఓ టీచర్ చెప్తా ఉన్నాడు, ఎటేస్తున్నావు బాయిసాప్ అంటే, అన్న ఇప్పటికీ 15 మంది రెడ్లు ఉన్నారు, ఈయన తక్కువ, ఆయన ఆడన్న మా తానిగా అని చెప్తా ఉన్నాడు. మళ్ళొక బీసీని పంపించుకుంటే నీ గొంతుకు తోడుంటాడు కదా మళ్ళన్నా అని చెప్తా ఉన్నాడు. ఇంకా అట్లే కాదు, ఇంకో టీచరు అన్నా ఏం సంగతి అన్నా మరి ఎట్లా అంటుర్రు అని చెప్పి ఇంకో టీచర్ని అడిగితే ఆయన చెప్పిన మాట, మళ్ళన్నా నేను ఒక మాట చెప్తాను నువ్వు ఏమనుకోకన్నాడు. సరే చెప్పన్నా, 10,000 రూపాయలు నీకు ఇస్తా మళ్ళన్నా, ఒక రెడ్డి ఆయన ఓటు మన బీసీ ఆయనకి ఏమన్నా చూద్దామని అన్నాడు. 10,000 రూపాయలు తీసుకుపోయి ఒక రెడ్డి ఆయనకి ఇచ్చి, రెడ్డి టీచర్కి ఇచ్చి, అది బీసీ కోట ఏమనన్నా పరదసాటు పోయి 10,000 మింగుతాడు, పరదసాటు పోయి మోసం చేస్తాడు. మరి ఆయనకే ఆ మోసం తెలివి ఉంటే మేము బీసీలం అన్నా, మరి ఈసారి మేము ఎవరికి అన్నో తెలియదన్నా. ఆయన ఓటు ఆయన అమ్మనప్పుడు ఆయనకు మా ఓటు మేము ఎందుకు అమ్ముతామన్నా, మా వాళ్ళకి మేము వేసుకుంటాం అని క్లియర్గా ఇలా అన్ని సంఘాల నుంచి మొత్తం పిఆర్టీ అయితే ముక్కలు అయిపోయింది ఎక్కడికక్కడ. ఆ తర్వాత యూటీఎఫ్ వాళ్ళు కూడా బీసీలో ఉన్న యూటీఎఫ్లు ఒకటైపోయారు, అప్పర్ క్యాస్ట్ ఒకటైపోయారు. అప్పర్ క్యాస్ట్లో లేనేలేరు, కేవలం అధ్యక్ష కార్యదర్శులు తప్ప వాళ్ళ తాను ఎవడు లేడిగా. ఓటు హమారా, ఎమ్మెల్సీ హమారా. ఇది ఇవాళ టీచర్లో వచ్చినటువంటి చైతన్యం. టీచర్లారా మీ అందరికీ హ్యాట్సాప్. నిజంగా మీరు ఒక బీసీ ఉద్యమానికి మీరు అంటుపెడుతున్నటువంటి అగ్గి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఈ బీసీ ప్రజలు, ఎస్సీ ప్రజలు, ఎస్టీ ప్రజలు, మైనారిటీ, ఆదివాసీ బిడ్డలు చదువుకుంటున్నటువంటి సర్కారు పాఠశాలకు మనమే పెత్తనం వహించాలి. మన పిల్లలు చదివే బడికి వీళ్ళు ఎమ్మెల్సీ లేంది, మన సార్లకు వీళ్ళు ఎమ్మెల్సీ లేంది, అప్పర్ క్యాస్టులు. అందుకోసమే మనమంతా కూడా ఒకే ఒక్క మాటతో ముందుకు పోతున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మన అభ్యర్థులు 2 ఉంటే, ఒకవేళ మీకు 2వ ఓటు కూడా వేయాలనుకుంటే అది కూడా బీసీలకి వేయాలి తప్ప పొరపాటున కూడా వాళ్ళకి వేయకూడదు. పరద సాటుకు పోయినాక నీ జాతి పిల్లలు, నీ జాతి భవిష్యత్తు కోసం నువ్వు పరద సాటుకు పోయిన తర్వాత నువ్వు ఆ కార్యక్రమాన్ని తలకెత్తుకోవాల్సిందే. ఇది బీసీ ఉద్యమం. ఈ ఉద్యమానికి ఊపిరి నువ్వే టీచర్ అన్న, ఈ బీసీ ఉద్యమానికి ఊపిరి నువ్వే టీచర్ మేడం. అందరికి కూడా రిక్వెస్ట్. సో ఇక మిగతా వార్తల్ని పట్టభద్రులకు సంబంధించినటువంటిది కూడా నేను కూడా అనుకున్నా, మా నాయకుడు రాహుల్ గాంధీ గారికి పెట్టినటువంటి అభ్యర్థి గెలిస్తే బాగుండు అనుకున్నా. కానీ ఆ దరిద్రానికి ఏమైంది, అప్పుడే బీసీ మా సొంటోళ్ళకి షోకాజ్ నోటీస్ ఇవ్వడంతో ఆ బీసీలంతా నారాజులు పడ్డారు. నీ అమ్మ మేమెందుకు ఇస్తాం, జానారెడ్డి గారి కళ్ళలో ఆనందం కోసం. ఇవాళ జానారెడ్డి గారు ఇటు చెప్పినాక ఇటు బంద్ చేసి అటు జాగృతితో పెట్టించినాడు ఉపాయం. ఇప్పుడు సోమాజి కూడా ఎంత అద్భుతమా. రైట్.